హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్బ్ వచ్చేసి షెడ్యూల్. షెడ్యూల్ చేయడం. వీటిపైన సెంటెన్సులు చూద్దాం. నేను రేపు మీటింగ్ను షెడ్యూల్ చేస్తాను. నేను రేపు మీటింగ్ను షెడ్యూల్ చేస్తాను. ఐ విల్ షెడ్యూల్ ద మీటింగ్ టుమారో. I will schedule the meeting tomorrow. మేము ప్రతి సోమవారం టీమ్ కాల్స్ షెడ్యూల్ చేస్తాము. మేము ప్రతి సోమవారం టీమ్ కాల్స్ షెడ్యూల్ చేస్తాము. We schedule team calls every Monday. We schedule team calls every Monday. మేనేజర్ క్లయింట్ విజిట్ను షెడ్యూల్ చేస్తున్నారు. The manager is scheduling a client visit. The manager is scheduling a client visit. మీరు రివ్యూ కాల్ షెడ్యూల్ చేశారా? మీరు రివ్యూ కాల్ షెడ్యూల్ చేశారా? Have you scheduled the review call? Have you scheduled the review call? మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ అయ్యింది. మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ అయ్యింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు హెచ్ఆర్తో కాల్ షెడ్యూల్ చేయగలరా? మీరు హెచ్ఆర్తో కాల్ షెడ్యూల్ చేయగలరా? కెన్ యూ షెడ్యూల్ ఏ కాల్ విత్ ద హెచ్ఆర్? కెన్ యూ షెడ్యూల్ ఏ కాల్ విత్ ద హెచ్ఆర్? మీరు ట్రైనింగ్ను ఎందుకు షెడ్యూల్ చేయలేదు? మీరు ట్రైనింగ్ను ఎందుకు షెడ్యూల్ చేయలేదు? Why did not you schedule the training? Why did not you schedule the training? ప్రాజెక్ట్ గత వారం షెడ్యూల్ అయ్యింది. ప్రాజెక్ట్ గత వారం షెడ్యూల్ అయ్యింది. The project was scheduled last week. The project was scheduled last week. మనం త్వరలో మీటింగ్ను షెడ్యూల్ చేయాలి. మనం త్వరలో మీటింగ్ను షెడ్యూల్ చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కాల్ను తర్వాత షెడ్యూల్ చేయవచ్చు. నేను కాల్ను తర్వాత షెడ్యూల్ చేయవచ్చు. I might schedule the call later. I might schedule the call later. వర్బ్ 2 హ్యాండిల్ నిర్వహించడం లేదా చూసుకోవడం. ప్రస్తుతం నేను 2 ప్రాజెక్ట్స్ను నిర్వహిస్తున్నాను. I am handling 2 projects right now. I am handling 2 projects right now. మీరు ఈ ఇష్యూను హ్యాండిల్ చేయగలరా? మీరు ఈ ఇష్యూను హ్యాండిల్ చేయగలరా? కెన్ యూ హ్యాండిల్ దిస్ ఇష్యూ? కెన్ యూ హ్యాండిల్ దిస్ ఇష్యూ? అతను పరిస్థితిని చాలా బాగా నిర్వహించాడు. అతను పరిస్థితిని చాలా బాగా నిర్వహించాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టికెట్ను ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఈ టికెట్ను ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? Who is handling this ticket? Who is handling this ticket? సర్వర్ ఇష్యూ హ్యాండిల్ అయ్యింది. సర్వర్ ఇష్యూ హ్యాండిల్ అయ్యింది. The server issue has been handled. The server issue has been handled. నేను క్లయింట్ కాల్ హ్యాండిల్ చేస్తాను. నేను
క్లయింట్ కాల్ హ్యాండిల్ చేస్తాను. ఐ విల్ హ్యాండిల్ ద క్లయింట్ కాల్. ఐ విల్ హ్యాండిల్ ద క్లయింట్ కాల్. మీరు దీన్ని ఒక్కరే ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? మీరు దీన్ని ఒక్కరే ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? వై ఆర్ యూ హ్యాండ్లింగ్ దిస్ ఎలోన్? వై ఆర్ యూ హ్యాండ్లింగ్ దిస్ ఎలోన్? ఆమె 9 సంవత్సరాలుగా హెచ్ఆర్ ప్రశ్నలను హ్యాండిల్ చేస్తుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఫిర్యాదును జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. We should handle the complaint carefully. We should handle the complaint carefully. వారు టాస్కును సరిగ్గా హ్యాండిల్ చేయకపోవచ్చు. వారు టాస్కును సరిగ్గా హ్యాండిల్ చేయకపోవచ్చు. They might not handle the task properly. They might not handle the task properly. వర్క్ 3 వాష్ కడగడం లేదా శుభ్రం చేయడం. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతి ఆదివారం నా బట్టలు శుభ్రం చేస్తాను. ఐ వాష్ మై క్లాత్స్ ఎవ్రీ సండే. ఐ వాష్ మై క్లాత్స్ ఎవ్రీ సండే. ఆమె ఇప్పుడు ప్లేట్లు కడుగుతుంది. ఆమె ఇప్పుడు ప్లేట్లు కడుగుతుంది. షీ ఈస్ వాషింగ్ ద డిషెస్ నౌ. షీ ఈస్ వాషింగ్ ద డిషెస్ నౌ. మీరు చేతులు కడిగారా? మీరు చేతులు కడిగారా? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? కారు నిన్న కడిగారు. కారు నిన్న కడిగారు. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను కూరగాయలు కడుగుతాను. నేను కూరగాయలు కడుగుతాను. ఐ విల్ వాష్ ద వెజిటేబుల్స్. ఐ విల్ వాష్ ద వెజిటేబుల్స్. మీరు బాటిల్స్ కడగగలరా? మీరు బాటిల్స్ కడగగలరా? కెన్ యూ వాష్ ద బాటిల్స్? కెన్ యూ వాష్ ద బాటిల్స్? మీరు బట్టలు ఎందుకు ఉతకలేదు? మీరు బట్టలు ఎందుకు ఉతకలేదు? వై డిడెంట్ యూ వాష్ యువర్ క్లాత్స్? వై డిడెంట్ యూ వాష్ యువర్ క్లాత్స్? ఫ్లోర్ ఇప్పటికే కడగబడింది. ఫ్లోర్ ఇప్పటికే కడగబడింది. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం తినే ముందు పండ్లు కడగాలి. మనం తినే ముందు పండ్లు కడగాలి. We should wash our fruits before eating. We should wash our fruits before eating. అతను తర్వాత బైక్ కడగవచ్చు. అతను తర్వాత బైక్ కడగవచ్చు. He might wash the bike later. He might wash the bike later. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.